సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా 18 ఏళ్ళ కింద ప్రేమించుకుంటున్నామంటే ఎవరో ఒక సైడే ప్రేమిస్తే, అంటే అబ్బాయి సైడ్ మాత్రమే ప్రేమిస్తే పోక్సో చట్టం అనో లేకపోతే ఇంకేదనుకుందో వర్తిస్తుంది. కానీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నాం, నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం, ఈ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టం, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మా ఇంట్లో మేము ఉండలేము, వాళ్ళ ఇంట్లో కూడా మేము ఉండలేము, మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, మేము సపరేట్గా బయటికి వెళ్ళిపోవాలి. ఇలాంటి వాళ్ళని చట్టం ఎలా చూస్తుంది? గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా స్పెసిఫిక్గా రక్షణ కల్పిస్తుందా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ లక్ష్మీ కట్ట గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. నమస్తే. మాట్లాడుకోవడమే చెత్త. ఫస్ట్ థింగ్ చెత్త అని కాదు, ఇప్పుడు నడుస్తున్నాయి. మొన్న బాలాజీ నగర్ లో ఎక్కడో ఒక చిన్న అబ్బాయిని చంపేశారు. లవ్ ఇష్యూ వచ్చేటప్పటికి చనిపోయింది. మైనర్ లవ్ అదంతా. సో ఇప్పుడు ఏంటంటే మేజర్స్ ఎలాగా లవ్ తెలుస్తుంది వాళ్ళకి, కొన్ని చట్టాలు వాళ్ళకి ఫేవర్ గా ఉన్నాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చని. ఈ టాపిక్ అనేది మనం చెత్త టాపిక్ అయినప్పుడు కూడా మాట్లాడుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అమ్మాయిలు స్కూల్ డేస్ నుంచి కూడా లవ్ అఫైర్ నడిపించడం, అబ్బాయిలు కూడా స్కూల్ డేస్ నుంచి లవ్ అఫైర్ నడిపించడం, ఎంతో మంది పేరెంట్స్ వీళ్ళతో తలనొప్పులండి స్కూల్స్ మానించేయడము, ఈ ప్లేస్ నుంచి అమ్మమ్మ ఇంటికో నానమ్మ ఇంటికో పంపించడం, హాస్టల్స్ లేయడం, ఇలాంటి చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. సో దీని గురించి మాట్లాడడం, పేరెంట్స్ కి అవగాహన చాలా ఉండడం, అలాగే ఈ పిల్లలు కూడా, ఎందుకంటే ఇన్స్టా ఫేస్బుక్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది అవేర్నెస్ అనేది చాలా అవసరం. ఇది చాలా మంచి టాపిక్. ఎందుకంటే ఎప్పుడు కూడా విమెన్ లాస్ మీద లేకపోతే ప్రొటెక్షన్స్ మీద మనం సేఫ్టీ మెజర్స్ ఇవన్నీ మాట్లాడుకుంటాం, కానీ ఫోక్స్ యాక్ట్ కూడా మాట్లాడుకుంటాం. కానీ ఈ 18 years లోపు అమ్మాయిలు లవ్ లో పడితే, వాళ్ళు ఇంట్లో ఇబ్బందులు పెడితే, పెళ్లిళ్ళు చేసేసుకుంటామంటే, ఇంట్లో ఉండమంటే ఏం చేయాలి, వాళ్ళని ఎక్కడ పెట్టాలి, బయటకు వెళ్ళిపోయి ఉంచుతారా, అది మాట్లాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది గవర్నమెంట్ దృష్టికి వచ్చి, చట్టం దృష్టికి వస్తే అది ఎంత సివియర్గా ఉంటుందనేది తెలుసుకోవాల్సిన అమ్మాయిలు బేసిక్గా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా ఓవర్ ఎక్స్పోజ్ చేసేసుకోవడము, లవ్ ఉండడం, ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నటువంటి గ్రేట్గా ఫీల్ అవ్వడం. ఇప్పుడు వీళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా నైట్ అవుట్స్ అనిపోవడము ఫ్రెండ్స్తో, తర్వాత మళ్ళీ స్లీప్ ఓవర్ ఏదో ఇట్లా ఏదో అంటారు కదా, సో అట్లా పోవడము, ఇవాళ చాలా అఫెన్సెస్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పేరెంట్స్ చాలా మంది ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి కొంతమంది వాళ్ళని కంట్రోల్లో పెట్టి సర్ది చెప్తారు, కొంతమంది కొన్ని ఓవర్ కంట్రోల్ అయిపోయిన కేసెస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే డెఫినెట్గా చట్టానికి వాళ్ళకి సంబంధించి చట్టంలో కొన్ని పరిధులు, కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్, కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. పేరెంట్స్ దగ్గరికి మేము వెళ్ళామని ఇప్పుడు చాలా మంది ఫోక్సో కేసులు వస్తారు. అవేంటో ఈ లవ్ కేసులే, ఈ లవ్ కేసులే ఫోక్సో కేసులో. అంటే అబ్బాయి నుంచి మేజర్ అయ్యి అమ్మాయి మైనర్ అయితే కేసెస్ పెట్టేసేసి ఈ లవ్ కేసెస్ లో చాలా వరకు లవ్ కేసెస్ ఉంటాయి. సో అది అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోతారు. అలా ఇంటికి వెళ్ళని అమ్మాయిలు ఏంటి, లేకపోతే 18 years లోపు అబ్బాయిలు లవ్ చేసి నాకు అమ్మాయే కావాలి అంటే ఏంటి, అంటే ఇలాంటి వాటికి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఓకే, ఎలాంటి చట్టాలు ఉంటాయి మ్యామ్? అంటే ఇప్పుడు మేము వెళ్ళము, మాకు ఇతనే కావాలి, మా ఇంటికి వెళ్తే పెళ్లి చేసేస్తారు నాకు వేరే అబ్బాయి తోటి, నేను ఇక్కడే ఉంటా, ఈ రోడ్డు మీదే ఉంటా కానీ ఇంటికి పోను, అంటే అది స్టేట్ కి, అంటే చట్టానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. అంటే మైనర్ గర్ల్ ని ఈవెన్ పేరెంట్స్ ఇది చేసినా కూడా, అంటే ప్రొటెక్ట్ చేస్తామన్నా కూడా, అంటే మేము పెళ్లి చేసేస్తామన్నా కూడా పేరెంట్స్ రైట్స్ లేవు. 18 years తర్వాత పేరెంట్స్ కి ఎలా అయితే మేజర్ ఏజ్ మీద ఉన్న పిల్లల మీద రెస్పాన్సిబుల్, అంటే మీరు మీ ఇష్టం లేదు, వాళ్ళ ఇష్టం వచ్చిన బ్రతకని మీరు వదిలేయండి అంటారు. అలాగే 18 years లోపు పిల్లలకి, ఆడపిల్లలకి లవ్ అని, పెళ్ళని, పిల్లలని వెళ్తే కనుక పేరెంట్స్ ఒప్పుకున్నా కానీ చట్టం ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళకి పూర్తి ప్యూబర్టీ రాదు, మైండ్ మెచ్యూర్డ్ అవ్వదు, ఫిజికల్ గా మెచ్యూరిటీ ఉండదు, జస్ట్ ప్యూబర్టీ వస్తుంది. అప్పుడే వాళ్ళ హార్మోన్స్ అన్ని కూడా అంటే ఒక స్టార్ట్ అవుతుంటాయి, ప్యూబర్టీని రీచ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ప్రపంచం గురించి తెలియదు, వాళ్ళు కరెక్ట్ చేయరు. మీరు మీ పిల్లలకి ఏదో చేసేస్తే సేఫ్ గార్డ్ అనుకుంటారు, కానీ ఇలా కొన్ని మైనర్ యాక్ట్ ప్రకారంగా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అలాంటి పిల్లలు 25 ఏళ్ళ అబ్బాయిని ప్రేమించింది మా అమ్మాయికి 17 ఏళ్లే, మేము పెళ్లి చేసేస్తామన్నా కూడా అది పోలీసుకి
తెలిసిందంటే అది తీసుకొచ్చి పేరెంట్స్ని కూడా అరెస్ట్ చేస్తారు. అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమున్నాయంటే అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఈ అమ్మాయి మైనర్, లవ్ లో ఉంది, లేకపోతే పేరెంట్స్ పెళ్లి చేసేస్తున్నారు, లేకపోతే డ్రగ్స్ తీసుకుంటుంది, లేకపోతే ఇలాగా వేరే చెడు పనులు అంటే చట్ట వ్యతిరేకమైన పనుల్లోకి వెళ్తుంది, పేరెంట్స్ మాట కూడా వినట్లేదు, లేకపోతే ఎనీ రీజన్స్, ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ ఏవైనా కావచ్చు. ఈ రీజన్స్ వల్ల ఈ అమ్మాయిని మేము ప్రొడ్యూస్ చేయడం అవుతుందంటే అది జడ్జి గారు ఏం చేస్తారంటే రెస్క్యూ హోమ్ అని ఉంటాయి. హైదరాబాద్ లో చాలా రెస్క్యూ హోమ్స్ ఉన్నాయి, చాలా మందికి తెలియదు. కుకట్పల్లి ఒక రెస్క్యూ హోమ్ ఉంది, తర్వాత తుక్కుగూడ అక్కడ ఒక రెస్క్యూ హోమ్ ఉంది, తర్వాత ఎల్బీ నగర్ ఒక రెస్క్యూ హోమ్ ఉంది, పీర్జాది కూడా ఒక రెస్క్యూ హోమ్ ఉన్నాయి. ఇలా చిల్డ్రన్ రెస్క్యూ హోమ్ ఇంకా ఇంకా ఇక్కడ మన 4-5 రెస్క్యూ హోమ్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. అది నథింగ్ బట్ జైల్. దాంట్లో కౌన్సిలర్ ఉంటారు. సో కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు ఉంది, అందులో అమ్మాయికి 18 కంప్లీట్ కాలేదు. అమ్మాయి ఏమంటదంటే నేను 18 కంప్లీట్ అయ్యే వరకు నువ్వు అడిగిన క్వశ్చన్స్ ప్రకారంగా 18 కంప్లీట్ అయిన తర్వాత నేను అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, కానీ ఇంటికి వెళ్తే మా అమ్మ వాళ్ళు నన్ను మార్చేస్తారు, లేకపోతే నన్ను కొడతారు, వేరొకరికి ఇచ్చి ఏదో చేసేస్తారు, కాబట్టి నేను వెళ్ళను, నాకు లేకపోతే కొట్టేస్తారు, నన్ను చంపేస్తారు అని చెప్తారు. అప్పుడు మేజిస్ట్రేట్ ఏం చేస్తారంటే వీళ్ళని త్రూ ద పోలీస్ కంట్రోల్లో రెస్క్యూ హోమ్ లో పెడతారు. రెస్క్యూ హోమ్ అని అంటే ఒక చిన్నపాటి జైలు లాంటిది. అందులో ఏంటంటే కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేస్తారు, వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. 18 ఏళ్ళ తర్వాత ఇప్పుడు నీకు ఏముంది చదువుకో ఇవన్నీ చేస్తుంటారు. ఇలాగే ఏ చట్ట వ్యతిరేకత పనిలో ఉన్న పిల్లలనైనా కూడా పేరెంట్స్ కూడా చాలా మంది పేరెంట్స్ సఫర్ అవుతుంటారు. ఈమె రాత్రి ఇంటికి రావట్లేదు, ఈమె ఇలా చేస్తుంది, ఇప్పుడు అన్నారు కదా పిల్లలలాగా, సో అబ్బాయిలతో ఇది చేస్తుంది, మమ్మల్ని చచ్చిపోతానని బెదిరిస్తారు. అలాంటి పిల్లల్ని తీసుకెళ్ళి మాత్రం ఇలా కంప్లైంట్ ఇస్తే తీసుకెళ్ళి రెస్క్యూ హోమ్ లో పడిస్తారు. ఓకే, డన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు